హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ మూవీ లబ్. ఈ వీడియోలో అయితే ఈ మార్చి నెలలో మంచి మంచి రీ రిలీజ్లు అయితే ఉన్నాయి. ఏవేవి ఉన్నాయో ఒక లుక్ వేసేసుకుందామండి. ఇంకా రీ రిలీజ్ మూవీస్ కోసం మాట్లాడుకోవాలంటే ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదన్నా ఉందిరా రీ రిలీజ్ కోసం అంటే అందరి నోట వచ్చింది సీతమ్మగిట్ల సిరిమల్ల చెట్టు. ఈ మూవీకి యూత్లో ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. మూవీలో ఒక్కో సీన్ ఒక్కో డైలాగు వేరే క్రేజ్ అంతే ఇంక మూవీకి. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీని మార్చి 7th రీ రిలీజ్ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు ఇన్స్టాలో అయితే. ప్రతి ఒక్కడు కూడా పిచ్చగా అయితే వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. ఆ రోజైతే పండగే నిజంగా. రిలీజ్ టైంలో కూడా లేని క్రేజ్ ఆ రోజు ఖచ్చితంగా చూస్తారు. నా మాట గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి ఎంతమంది వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నారా లేదా అని. ఇంకా నెక్స్ట్ ఈ మంత్లో రిలీజ్ అయ్యే పెద్ద మూవీ ఏదన్నా ఉందంటే అది సలారోడే. అదేనండి సలార్ మూవీ. ఎన్నిసార్లు కొట్టిన చావని పామరు నువ్వు అన్నట్టు ఎన్నిసార్లు రిలీజ్ అయినా తగ్గని క్రేజ్రా వాడిది. హ్యాపీగా ఉంటే సలార్, సాడ్గా ఉంటే సలార్. ఏదన్నా చిన్నది ఏదన్నా అయిందంటే కాటిరమ్మ ఫైట్ చూడడం, బ్యాక్ వచ్చేయడం. ఇన్ని రోజులు మనోళ్ళు చేసింది ఇది. జస్ట్ ఎలివేషన్ చూపించి మూవీకి ఎంత క్రేజ్ తీసుకురావాలంటే అది ప్రశాంత్ నీల్ తర్వాతే ఇంకెవరి వల్ల అవ్వదు అది. ఇంకా సలార్ మూవీ అయితే మార్చ్ 21న రీ రిలీజ్ అవుతుంది. సో అస్సలు మిస్ అవ్వకండి ఎవరని. ఇంక ఈ మంత్లో నెక్స్ట్ రీ రిలీజ్ అవుతుంది మంచిగా అని చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం కనిపించింది. ఈ మూవీకి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మూవీ. చాలామంది అయితే ఫేవరెట్ ఈ మూవీ. ఇంక ఈ మూవీ కూడా మార్చ్ 21న రీ రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ రీ రిలీజ్ ఏదన్నా ఉందంటే ఈ మార్చ్ మంత్లో అదే కార్తిక్ నటించిన యుగానికి ఒక్కడు మూవీ. ఎవరైనా అయితే మూవీ చూసేటప్పుడు ఒక ఫైట్కి కానీ లేకపోతే ఒక సాంగ్ కానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ సినిమాలో అయితే ఎవర్రా మీరంతా అనే డైలాగ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు గైస్. సెపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఈ మూవీకి, తెలిసిందే కదా అందరికీ. ఇంక ఈ మూవీకి ఎంతమంది థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ మూవీ అయితే మార్చ్ 14న రీ రిలీజ్ అవుతుంది. సో మర్చిపోకండి అస్సలు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.